హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ తోటకూర ఫ్రై. విటమిన్స్, ఐరన్, కాల్షియం లాంటి పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ కూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రోటీన్తో నిండిన పెసరపప్పుతో తోటకూర ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా తోటకూరని ఇలా కట్ చేసుకొని 4-5 సార్లు ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకోవాలి. పెసరపప్పును కూడా 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ప్యాన్లో నూనె వేడి చేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు పసుపు మరియు సన్నగా తరిగిన తోటకూర వేసి బాగా కలపండి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉంచండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే తోటకూర నుండి నీళ్లు బయటకు వస్తాయి. ఈ టైంలో కారం వేసి కలపండి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసి బాగా మిక్స్ చేయండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని తీసి హై ఫ్లేమ్లో నీరు మొత్తం ఆరిపోయే వరకు కూరని ఫ్రై చేయాలి. ఇలా 3-4 నిమిషాలు వండితే పెసరపప్పుతో తోటకూర ఫ్రై అద్భుతంగా సిద్ధమవుతుంది. ఈ తోటకూర ఫ్రై మంచి సువాసన, మంచి రుచి, హెల్దీగా ఉంటుంది. ప్లేట్లోకి తీసుకొని రైస్ లేదా రోటీతో సర్వ్ చేయండి. ఈరోజు రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ నీరు.